గైస్ ఈరోజు మనము గ్రాండ్ పయనీర్స్ క్రూజ్లో ఉన్నాము. సో మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఎందులో ఏముందో అన్నీ మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో మేము ఓవర్ నైట్ స్టే చేస్తున్నాం అనమాట. మీకు రూమ్ టూర్ ఆల్రెడీ చూపించేసి ఉంటాం. సో ఇప్పుడు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇది మనం వెళ్ళొచ్చా? ఇది కిడ్స్ ప్లే ఏరియా. దిస్ ఇస్ ద కిడ్స్ ప్లే ఏరియా. మనం కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. యూ కెన్ ట్రాక్ మీ నో. ఇదేంటిది, దీన్ని ఏదో అంటారు, గేమ్ రూమ్. దిస్ ఇస్ ద గేమ్ రూమ్. ఫీఫా అంట. సో చూస్తున్నారు కదా, సో ఇదైతే ప్లే రూమ్ అనమాట. ఇక్కడ మేము చాలాసేపు ఆడుకుంటూ టైంపాస్ చేసాము. అండ్ ఈ క్రూజ్ చాలా పెద్దది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 6-7 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. అందులో ఒక ఫ్లోర్లో మొత్తం, అంటే మేమున్న ఫ్లోర్లోనే ఇలా గేమ్ రూమ్, జిమ్, ఇలా డిఫరెంట్ అన్నీ చాలా ఉన్నాయి. అంటే అసలు ఎంత రిలాక్సింగ్ అనిపించిందో. నెట్వర్క్ కూడా అసలు లేదనమాట అక్కడ. సో మాకు ఫోన్స్ చూసుకునే స్కోప్ కూడా లేదు. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. అంటే చాలా రోజుల తర్వాత ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా ఆడుకుంటూ ఉండే మేము. అండ్ స్పా కూడా ఉంది. ఎక్కువ రోజులు, ఐ మీన్ అంటే అట్లీస్ట్ 2 days ఉన్నా ఇవన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. బట్ ఓన్లీ 1 day అయ్యేసరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అన్నీ చేయడానికి ఏమో టైం లేదు, బట్ అన్నీ చేయాలని ఉండింది. సో ఇదైతే చేయలేదు. ఐ మీన్ స్పాకి అయితే వెళ్ళలేదు. బట్ యూనో ఆ అట్మాస్ఫియర్ అదంతా చూస్తుంటే అసలు ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఐ విష్ మేము 2 days బుక్ చేసుకొని ఉంటే బాగుండదు అని చాలా రిగ్రెట్ అవుతున్నాము. బట్ మీరు వెళ్తే మాత్రం ప్లీజ్ 2 రోజులకి బుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నార్మల్ సిటీ ఇవన్నీ చూడడం కామనే, బట్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనం ఊరికే అనుకుంటే రాదు కదా. సో స్పా ఉండింది. అండ్ నేను చెప్పాను కదా, జిమ్ కూడా ఉందన్నమాట. ఐ డోంట్ నో వెకేషన్లో ఎవరు జిమ్ చేస్తారో, బట్ జిమ్ ఉండింది, మీటింగ్ రూమ్ ఉంది, అండ్ పూల్ గేమ్ ఉంటుంది కదా, అలా డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవడానికి. సో అలా కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసరికి నైట్ అయిపోయింది. సో నైట్ ఇప్పుడు మా యానివర్సరీ నైట్ కాబట్టి స్పెషల్ డిన్నర్ ఉండింది. సో ఐ థాట్ డ్రెస్ మార్చుకొని వద్దాము అని చెప్పి నేను ఒక రెడ్ కలర్ డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. యానివర్సరీ రోజు వేసుకోవాలి అని చెప్పి. సో నేను ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చేలోపు మా వాళ్ళందరూ అక్కడ పైన హ్యాపీ అవర్ ఉందనుకుంటా. సో అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఈ వ్యూ చూసుకుంటూ. అసలు నిజంగా ఈ వ్యూ ఎంత బాగుందో. అండ్ దే యూ గో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ లింక్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో చూడండి, నేను ట్యాగ్ చేస్తాను.
సో చూసారు కదా, అందరికీ కలిపి ఒకేసారి అలా సెలబ్రేట్ చేశారనమాట క్రూజ్ వాళ్ళు. ఇట్ వాజ్ సో స్వీట్. చిన్న కేక్ తెచ్చారు అండ్ ఆ కేక్ అంత బాగోలేదు టేస్ట్, బట్ ఎనీవేస్ ఇంకేం చేయలేము కదా. సో అలా అయితే మా యానివర్సరీ అయింది, ఫస్ట్ యానివర్సరీ. అసలు 1 year ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు, కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోయింది అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయరే నేను ఈ వీడియోస్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను అని చెప్పి. అప్పుడే 1 year అయిపోయింది అండ్ చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఐ నో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, బట్ ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ అది అయిపోయిన తర్వాత నైట్ ఇక్కడ స్క్విడ్ ఫిషింగ్ ఉండిందనమాట. అందరూ తెగ కూర్చొని ఫిషింగ్ చేసేస్తున్నారు. లాస్ట్ ఇది ఒక్కటే ఉంది ఎక్స్ప్లోర్ చేయడం అని చెప్పి వెళ్ళి ఏదో కాసేపు ట్రై చేసాము, బట్ మాకేం దొరకలేదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు క్రూజ్ని మేము వెకేట్ చేసి వెళ్ళాలి అండ్ దిస్ ఇస్ అ మార్నింగ్ వ్యూ. లుక్ ఎట్ దిస్. ఓ మై గాడ్, ఎంత బాగుంది. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇంకొక రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అండ్ క్రూజ్లో ఓవర్ నైట్ స్టే అంటే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ బికాస్ ఇక్కడ చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, మీకు అంతా ఆల్రెడీ చూపించాను కదా నిన్న. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. బ్రెయిన్ అంతా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నౌ వీ హ్యావ్ బ్రంచ్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎ ఫ్లైట్ అనమాట హోచిమిన్కి. సో యా ఇంకొక 1 hour ఉంది క్రూజ్లో అంతే. మనం మిస్ దిస్ ప్లేస్ రియల్లీ. అసలు ఇంకా బ్యూటిఫుల్ అండి. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్. సో యా ఇంకా క్యాప్టెన్ రూమ్ ఒక్కటి చూడడం మిస్ అయిపోయాను అని చెప్పి అక్కడికైతే వచ్చేసాను. వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అన్నీ చూడవచ్చు మనం, వాళ్ళ హ్యాట్ పెట్టుకోవచ్చు. ఇది ఒక జస్ట్ ఒక మెమరీ లాగా ఉంటుంది అని ఇక్కడికైతే వచ్చేసాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మనల్ని అక్కడ కూర్చోడానికి కూడా అలౌ చేస్తారనమాట వాళ్ళు. అండ్ ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఆఫ్టర్ బ్రంచ్. ఇందాక చెప్పినట్టు అస్సలు వదిలి వెళ్ళాలని లేకుండే, అంత బాగుండే అసలు అట్మాస్ఫియర్ అంతా. బట్ మాకు హోచిమిన్కి ఫ్లైట్ ఉందన్నమాట. సో అది డిలే అవుతూ వచ్చింది. మేము దాన్ని చాలా ప్రీపోన్ కూడా చేసాము. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2.5-3 hours ఉంటుంది. హోచిమిన్కి అయితే వచ్చేసాము. వచ్చేసరికి నైట్ అయిపోయింది. మాకు ఆకలేస్తుంది అని చెప్పి ఫుడ్ తినడానికి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ షూట్ చేయలేదు, బట్ వియత్నాంలో ఫుడ్ అంటే ఇండియన్ రెస్టారెంట్లో మాత్రమే తినగలము. బయట ఫుడ్ అస్సలు తినలేము, చాలా హారబుల్ ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బట్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం చాలా అఫోర్డబుల్గా కూడా ఉంటుంది, మరీ ఎక్స్పెన్సివ్గా అస్సలు లేదు. సో నాకు 7-Eleven కనిపించింది మధ్యలో. సో ఒకసారి అందులో కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. నాకు యూజువలీ 7-Elevens ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఒక ఐస్ క్రీమ్ అవి తెచ్చుకున్నాం అనమాట. అండ్ హోటల్కి వాక్ చేస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి. మేము ఉన్నది అంబాసిడర్ అనే ఒక హోటల్లో. సో దట్స్ ఇట్ ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్.